ఆ పదవి కోసం కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొందట. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. టీటీడీ చైర్మన్ పదవి తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన పదవి కావడంతో నాయకులు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారట. తన అనుచరుడు కోసం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తుంటే ఓవైపు, మరోవైపు కమలం నేత కూడా బరిలో నిలిచారట. ఇంతకు ఆ పదవేది? దానికోసం పోటీ పడుతున్న నేతలెవరు? చివరికి ఈ పోరులో విజేత అయ్యేదెవరు? లెట్స్ వాచ్ ఇట్. శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవికి పోటీ. రేస్లో చెంచయ్య నాయుడు, కోల ఆనంద్. అనుచరుడి కోసం ఎమ్మెల్యే ప్రయత్నాలు. శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ చైర్మన్ పదవి కోసం గట్టి పోటీ కొనసాగుతోంది. కూటమిలోని 3 పార్టీల నేతలు ఆలయ చైర్మన్ పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ ఆలయ చైర్మన్ పదవి ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. శ్రీకాళహస్తి సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన అనుచరుడికి ఈ పదవి ఇప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కూటమిలోని జనసేన, బీజేపీ నుంచి కూడా ఆలయ చైర్మన్ పదవి కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఇందుకు ఆ శివానుగ్రహం ఎవరికి ఉందన్నది జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. రాహుకేతు పూజలతో ఈ ఆలయానికి దేశవ్యాప్త గుర్తింపు దక్కింది. ఆలయానికి సెలబ్రిటీల మొదలు విదేశీ భక్తుల రాక కూడా బాగా పెరిగింది. దీంతో ఖాళీగా ఉన్న శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ చైర్మన్ పదవిపై నేతల కన్ను పడింది. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఆలయ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఈ రేసులో సీనియర్ టీడీపీ నేత చెంచయ్య నాయుడు ముందు వరుసలో ఉన్నారు. చెంచయ్య నాయుడు 2 దశాబ్దాలుగా శ్రీకాళహస్తి టీడీపీలో కీలకంగా పనిచేస్తున్నారు. మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దగ్గర శిష్యరికం చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సన్నిహితుడిగా కొనసాగుతున్నారు. ఇదివరకు ఆయన శ్రీకాళహస్తి మార్కెట్ యార్డు చైర్మన్ గాను పనిచేశారు. గత ఎన్నికల్లో బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపునకు కష్టపడి పనిచేశారు. ఈ కారణంగానే శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెంచయ్య నాయుడు పేరును సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. చెంచయ్య నాయుడుకు ఈ పదవి ఖరారైందని, కొద్ది రోజుల్లోనే ఆదేశాలు వెలువడనున్నట్లుగా జోరుగానే ప్రచారం జరుగుతోంది. ఒక దశలో ముక్కంటి ఆలయ చైర్మన్ పదవి జనసేనకి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి కోట వినుత దంపతులు హత్య కేసులో ఇరుక్కుని జైలు పాలవడంతో ఇక జనసేనకు ఈ పదవి లేదని తేలిపోయింది. మరోవైపు శ్రీకాళహస్తి బీజేపీ నేత కోల ఆనంద్ సైతం ముక్కంటి ఆలయ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. కోల ఆనంద్ ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ముక్కంటి ఆలయ చైర్మన్ గా పనిచేశారు. బీజేపీకి కనుక ఈ పదవి కేటాయిస్తే కోల ఆనంద్కు దక్కే అవకాశం ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికొస్తే టీటీడీ పాలక మండలి చైర్మన్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పదవి శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ చైర్మన్ పోస్ట్. ఎలాగైనా ఈ పదవి తన అనుచరుడికి ఇప్పించుకోవాలని సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. మొత్తానికి శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి కోసం టీడీపీ నేత చెంచయ్య నాయుడు, బీజేపీ నేత కోల ఆనంద్ మధ్య పోటీ నెలకొంది. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి. ఇద్దరిలో చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో కొద్ది రోజుల్లోనే తేలనుంది.